మరి ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వారికి లగ్నంలో శని ఉండడం, వ్యయంలో రాహు ఉండడం, చతుర్థంలో శత్రుక్షేత్రంలో గురుడు ఉండడం, అలాగనే షష్ఠంలో కేతు ఉండడం అనేది ప్రధాన అంశాలుగా ఉన్నాయి. వ్యయరాహు వల్ల ఖర్చులలో వేస్టేజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ వేస్టేజ్లో కూడా ఎలా ఉంటుందంటే మనకి ఆశ పెట్టి మభ్య పెడతారండి ఇతరులు. అయితే ఎదుటి వాళ్ళు ఆశ పెడుతున్నారంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇది మనని ముంచేది అని. ప్రత్యేకించి ఈ రాశివారు అందుకని ఏ ఎదురు పెట్టేటువంటి ఆశలకు లోబడకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వంచనలకు లోబడకూడదు. అలాగని ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలంటే ప్రతిరోజు వ్యాయామము ప్రాణాయామము జరగనిదే మీరు ఆహారమే తీసుకోకూడదు. అలా నియమం పెట్టుకోవాలి. ఆ రెండింటినీ సక్రమంగా పాటించాలి. తెల్లవారుజామున ధ్యానం చేయాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇవన్నీ కూడా మనకు మేలు చేసేటువంటి అంశాలు. ఇక చతుర్థంలో గురుడు మంచివాడే. అలాగే మనకు షష్ఠంలో ఉండేటువంటి కేతువు కూడా శత్రువుల నుంచి ఇబ్బంది కలగకుండా కాపాడతాడు.